నమస్కారం అండి. హిందువులు జరుపుకునే అతి పురాతనమైన పండుగలో ఈ మహాశివరాత్రి కూడా ఒకటి. విష్ణుమూర్తి నాభిలో నుంచి వచ్చిన కమలంలో ఉద్భవించాడు ఈ బ్రహ్మ. ఒకరోజు బ్రహ్మకి విష్ణుమూర్తికి మధ్య నేనంటే నేను గొప్ప అని గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవను విన్న మహాశివుడు చాలాసేపటి వరకు నవ్వుకుంటూ ఉంటాడు. చిన్న పిల్లల్లా నేనంటే నేను గొప్ప అని గొడవ పడుతున్నారే ఇద్దరు దేవుళ్ళు అని. అయితే ఆ గొడవ తారాస్థాయికి చేరి బ్రహ్మాస్త్రాలు సంధించుకొని మరి దివ్యాస్త్రాలన్నింటినీ ఉపయోగించుకొని మరి గొడవ పడే స్థాయికి వెళ్తుంది. అప్పుడు అలా గొడవ పడుతున్న విష్ణుమూర్తికి బ్రహ్మకి మధ్యలో అగ్నిజ్వలల లింగ రూపంలో శివుడు ప్రత్యక్షమవుతాడు. అగ్నిజ్వలన లింగం అనేది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. దాని తుది ఎక్కడ, చివర దాని ఆది ఎక్కడ, అంతం ఎక్కడ అనేది తెలుసుకోవడం అసంభవం అనేలా ఉంటుంది. అప్పుడు అగ్నిజ్వలల లింగంలోంచి ఒక మాట వినిపిస్తుంది. ఈ జ్వలన లింగం యొక్క తుది ఎక్కడ, ఆది ఎక్కడ అనేది ఎవరైతే ముందు వెళ్ళి తెలుసుకోగలుగుతారో వాళ్ళే గొప్పవాళ్ళు అని ఒక గొంతు వినపడుతుంది. అప్పుడు వెంటనే బ్రహ్మ తన అంశవాహనం పైన దాని ఆ అంతం ఎక్కడో తెలుసుకోవడానికి, ఆ లింగం యొక్క అంతం ఎక్కడో తెలుసుకోవడానికి ఊర్ధ్వలోకాల వైపు వెళ్తాడు. అదే సమయంలో విష్ణుమూర్తి బారహావతారంగా మారి దాని ఆ అగ్నిజ్వల లింగం యొక్క ఆది మొదలు అనేది ఎక్కడుందో తెలుసుకోవడానికి పాతాళ లోకం వైపు భూమిని తొలుచుకుంటూ వెళ్ళిపోతాడు వరాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి. ఆ విధంగా బ్రహ్మ ఊర్ధ్వలోకాల వైపు, విష్ణుమూర్తి పాతాళ లోకం వైపు వెళ్ళిపోతారు. కొన్ని ఏండ్లు గడుస్తుంది. అయినప్పటికీ కూడా వెళ్ళిన ఇద్దరు దేవుళ్ళు ఆ అగ్నిజ్వలన లింగం యొక్క ఆది అంతం కనుక్కోలేకపోతూ ఉంటారు. అదే సమయంలో శివుడి జటాజూటాలలోంచి మొగల పువ్వు పైనుంచి కిందకు దిగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే కామధేనువు కూడా ఊర్ధ్వలోకాల నుంచి కిందకు దిగుతుంది. వాటికి ఎదురుగా కింద నుంచి ఊర్ధ్వలోకాల వైపు బ్రహ్మ వెళ్తూ ఉంటాడు. ఆ లింగం యొక్క అంతం ఎక్కడ ఉంది, ఆ లింగం యొక్క చివర ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి పైనుంచి కిందకి దిగుతున్న మొగలి పువ్వును ముందుగా బ్రహ్మ అడుగుతాడు. ఈ అగ్నిజ్వలన లింగం యొక్క చివర ఎక్కడుంది అని. దానికి మొగలి పువ్వు సమాధానం చెప్పలేకపోతుంది. వెంటనే కామధేనును కూడా అడుగుతాడు. ఈ అగ్నిజ్వలన లింగం యొక్క చివర ఎక్కడుంది, అంతం ఎక్కడుంది అని. దానికి కామధేనువు కూడా సమాధానం చెప్పదు. అప్పుడు వాటిని బ్రహ్మ ఈ విధంగా అడుగుతాడు. మీరు ఎలాగో పయనించే వస్తున్నారు కదా, నేను ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాను. ఈ అగ్నిజ్వలన లింగం యొక్క చివర చూసినా అని చెప్తాను. మీరు కూడా నాకు సాక్ష్యంగా చెప్పండి అని చెప్తాడు. వాటిని అడుగుతాడు బ్రహ్మ. కానీ దానికి కామధేనువు నేను చెప్పను, మమ్మల్ని పుట్టించిన వాడివి నువ్వే అబద్ధం చెప్పమంటాం తప్పు కదా అంటుంది. దానికి బ్రహ్మ ఆపద వచ్చిన సమయంలో అబద్ధం చెప్పడం తప్పు కాదు, నా కోసం చెప్పు అని కామధేనును అడుగుతాడు. పుట్టించిన వాడే అడిగాడు, తప్పు లేదనుకొని కామధేనువు, మొగలి పువ్వు ఇద్దరు కూడా ఆ బ్రహ్మతో కలిసి శివుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళి, ఓ మహాశివ, నేను ఆ అగ్నిజ్వలన లింగం యొక్క చివర చూశాను. నాకు సాక్ష్యాలుగా కామధేనువు, ఈ మొగలి పువ్వు కూడా ఉన్నారు, వాళ్ళని అడుగు అని శివుడికి చెప్తాడు బ్రహ్మ. శివుడు మొగలి పువ్వు వైపు చూడగానే మొగలి పువ్వు తలుపుతుంది. చూశాడు, ఈ బ్రహ్మదేవుడు అగ్నిజ్వలన లింగం యొక్క చివర చూశాడు అని తలుపుతుంది. వెంటనే కామధేను వైపు చూస్తాడు. కామధేనువు ముందు భాగంతో చూశాడు అని ఊపి వెనక భాగంతో చూడలేదు అని తోక అడ్డంగా ఊపుతుంది. అది కూడా చూస్తాడు శివుడు. తర్వాత మొగలి పువ్వు అబద్ధం చెప్పింది. అదే సమయంలో కామధేనువు కూడా అబద్ధం చెప్పింది. కానీ ముందు భాగంతో అబద్ధం చెప్పినా వెనక భాగంతో నిజం చెప్పింది. అందుకని మొగలి పువ్వును పూజకి పనికిరావు అని చెప్పిస్తాడు శివుడు. అదే సమయంలో కామధేనువును కూడా నువ్వు ముందు భాగంతో నిజం చెప్పి వెనక భాగంతో అబద్ధం చెప్పావు, కాబట్టి నీ ముందు భాగం పూజకి దేనికి పనికిరాదు. అదే నీ పృష్ఠభాగంలో సకల దేవతలు నివసిస్తారు. ఆ పృష్ఠభాగంలోంచి వచ్చే గోమయం, గోమూత్రం, గోక్షీరం చాలా పవిత్రమైనవి అని కామధేనువుకి వరమిస్తాడు. ఇక
అబద్ధానికి అంతటికీ కారణమైన ఆ బ్రహ్మ మీద శివుడు విపరీతమైన కోపం తెచ్చుకొని తన బొట్టులోంచి కాలభైరవుణ్ణి పుట్టించి, కాలభైరవ, నువ్వు వెళ్ళి వెంటనే ఆ బ్రహ్మకున్న 5వ తల తుంచివేయి, ఆ 5వ తల వల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడు అని చెప్తాడు. ఆ కాలభైరవుడు వెంటనే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఊర్ధ్వముఖంగా చూస్తున్న బ్రహ్మ 5వ తలను గోటితో ఇలా తుంచి పడేస్తాడు. వెంటనే బ్రహ్మకున్న గర్వం మొత్తం పోయి శివుడి కాళ్ళపైన పడి, నన్ను క్షమించు, నన్నేం చేయకు మహాప్రభు, మహాశివ అని బతిమిలాడుకుంటాడు. దానికి శివుడు, గర్వం తగ్గిపోయింది నీకు, నిన్నేమి చేయనిక, కాకపోతే ఈ భూప్రపంచంలో ఎవ్వరు నీకు గుళ్ళు కట్టరు, నీకు పూజ చేయరు అని ఒక శాపం విధిస్తాడు. ఇక వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, ప్రతి ఒక్కల తలరాత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయి అని చెప్పి బ్రహ్మను అక్కడి నుంచి పంపేస్తాడు. అదే సమయానికి విష్ణుమూర్తి కూడా అక్కడికి వస్తాడు. వచ్చి, ఓ మహాశివ, నేను ఆ అగ్నిజ్వలన లింగం యొక్క ఆది ఎక్కడుందనేది చూడలేకపోయాను, నన్ను క్షమించండి అని శివుణ్ణి అడుగుతాడు ఆ మహావిష్ణువు. తన నిజాయితీని చూసిన శివుడికి మహావిష్ణువు పైన ప్రేమ పెరిగి, నువ్వు నిజంగా నిజాయితీగా ఒప్పుకున్నావు, ఆ లింగం యొక్క ఆది అనేది ఎక్కడుందో తెలుసుకోవడం కష్టం, కాబట్టి నువ్వు నిజం ఒప్పుకున్నావు, నువ్వు గొప్పవాడివి, కాబట్టి ఈ సృష్టిలో, ఈ సకల సృష్టిలో ఉన్న ప్రజలకి కావాల్సినవి, సకల మానవాళికి కావలసినవి అన్నీ నువ్వే చూసుకో అని అతనికి వరం ఇస్తాడు. సృష్టికి త్రిమూర్తులుగా మన ముగ్గురం చాలా అవసరమని వాళ్ళిద్దరికీ కూడా చెప్తాడు శివుడు. శివుడు మహా ప్రజ్వలిత లింగంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో వెలిసిన రోజు కాబట్టి ఆ రోజు నుంచి శివరాత్రిని జరుపుకుంటాం. శివరాత్రి ఎందుకు జరుపుకుంటారు, అది పగలు జరుపుకోవచ్చుగా అంటే లేదు, మహానిషి సమయంలో ఈ శివలింగం అనేది ఉద్భవించింది, అందుకోసమని శివరాత్రిని రాత్రి సమయంలో జరుపుకుంటారు. నిషి అంటే కటిక చీకటి అనే అర్థం. ఇంకా దీనికి ఇంకొక కథ కూడా ఉంది. ఇదే సమయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా అయినట్లు ఇంకొక కథ ఉంది. పూర్వం హిమవంతుడికి మైనావతికి కలిసి ఒక కూతురు ఉండేది. ఆమె పార్వతీదేవి. పార్వతీదేవి పుట్టిన దగ్గర నుంచి శివుడికి మహాభక్తురాలు, ఎప్పుడూ శివనామస్మరణలోనే గడుపుతూ ఉండేది. అలా పార్వతీదేవి పెరిగి పెద్దయింది. ఆ తర్వాత హిమవంతుడు ఆమెకి కళ్యాణం చేయదలుస్తాడు. అప్పుడు ఆమె, నేను శివుని సేవలో ఉండిపోతాను, ఇంకెవరిని కళ్యాణం చేసుకోను, ఒకవేళ కళ్యాణం చేసుకోవాల్సి వస్తే ఆ శివుడినే చేసుకుంటాను అని చెప్తుంది. దానికి హిమవంతుడు అంగీకరించాడు. కానీ పార్వతీదేవి మొండి పట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో హిమవంతుడు అంగీకరించి పార్వతీదేవిని శివుడి దగ్గరికి తీసుకెళ్ళి, నా కూతురైన ఈ పార్వతీదేవి నీ సేవలో ఉంటుందంట అని చెప్తాడు. దానికి శివుడు కూడా అంగీకరించి తన్ని స్వీకరిస్తాడు. ఇక పార్వతీదేవి శివుని సేవలోనే ఉండిపోతుంది. కొన్నాళ్లకు తారకాసురుడు అనే ఒక రాక్షసుడు వచ్చి దేవతలని, ప్రజలని, ఋషులని అందరినీ ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఆ తారకాసురుడికి ఒక వరం ఉంటుంది. శివుడికి పుట్టిన పిల్లల చేతుల్లో మాత్రమే అతడికి మరణించే వరం ఉంటుంది. శివుడు ఎలాగో కళ్యాణం చేసుకోవడాన్ని ఆ తారకాసురుడు తలచి ఆ వరాన్ని తీసుకుంటాడు. ఆ వర గర్వంతో సకల లోకాలలోని మనుషులని, జంతువులని, ఋషులని, దేవుళ్ళని అందరినీ హింసలు పెడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ శివుడి దగ్గరికి మన్మధుడిని పంపుతాడు. పార్వతీదేవి శివుడికి పూలతో పూజ చేస్తున్న సమయంలో మన్మధుడు తన మన్మథ బాణాన్ని శివుడిపైకి విసురుతాడు. వెంటనే శివుడికి కోపం వచ్చి 3వ కన్ను తెలిసి మన్మధుడిని పూర్తిగా భస్మం చేసి పడేస్తాడు. అది చూసిన పార్వతీదేవికి చాలా భయం అవుతుంది. శివుణ్ణి ఎలాగైనా పూజలతోటే నేను శివుని పైన ఉన్న అచంచలమైన భక్తితోటే నేను శివుణ్ణి పొందాలి, కానీ ఇలా కాదు అని చెప్పి ఆ కైలాసంలోంచి పార్వతీదేవి వెళ్ళిపోయి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని రోజు ఆ శివలింగానికి పూజలు చేస్తూ ఉంటుంది. అలా ఒకరోజు పూజ చేస్తున్న సమయంలో ఆ పార్వతీదేవి దగ్గరికి ఒక ఋషి వచ్చి, ఎందుకమ్మా వయసులో ఉన్నావు, పైగా అందగత్తవి, ఆ బోలాశంకరుడికి, ఆ పిచ్చివాడి కోసం ఎందుకింత కష్టపడి పూజలు చేస్తున్నావని ఆ శివుడి పైన లేనిపోని అన్నీ పార్వతీదేవికి చెప్తాడు.
అయినా సరే పార్వతీదేవి ఆ మునీశ్వరుడు చెప్పిన మాటలు ఏమీ వినకుండా అతనిపై కోపం తెచ్చుకుంటుంది. ఆమె తనపై చూపిస్తున్న భక్తికి ప్రసన్నుడైన శివుడు వెంటనే తన నిజస్వరూపంలోకి వచ్చేస్తాడు. అంటే ఆ ఋషి రూపంలో ఉన్నది శివుడు. అది గమనిస్తుంది పార్వతీదేవి. తర్వాత శివుడికి పార్వతీదేవికి దేవతలందరూ కలిసి కళ్యాణం చేస్తారు. అలా ఒకరోజు శివుడు కైలాసంలో ఉన్న సమయంలో దేవతలందరూ శివుడి దగ్గరికి వచ్చి, బ్రహ్మ చెప్తేనే నీ దగ్గరికి ఆ మన్మధుడు వచ్చాడు, నువ్వు పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలని స్వామి అని మిగతా దేవుళ్ళందరూ శివుడికి అర్థమయ్యేలా చెప్తారు. తర్వాత శివుడు ఆ మన్మధుడిని బ్రతికిస్తాడు. కొన్నాళ్ల తర్వాత పార్వతీదేవికి శివుడికి కలిసి కుమారస్వామి పుడతాడు. ఆ కుమారస్వామి దేవతల సైన్యానికి సైన్యాధ్యక్షుడుగా ఉంటాడు. తర్వాత ఆ కుమారస్వామి తారకాసుర వధ చేస్తాడు. ఇది మహాశివరాత్రికి సంబంధించిన ఇంకొక కథ.